ఈ రోజు యూట్యూబ్ వ్యూస్ పెరగడానికి పూర్తి గైడ్ లైన్ మీకు తెలుగులోని చెప్పబోతున్నాం. ఈ డిజిటల్ యుగంలో యూట్యూబ్ అనేది కేవలం వినోదానికి మాత్రమే కాకుండా జ్ఞానం పెంచుకోవడానికి, వ్యాపారాలు ప్రమోట్ చేయడానికి, వ్యక్తిగత ప్రతిభను చూపించడానికి మరియు డబ్బు సంపాదించడానికి కూడా అద్భుతమైన వేదిక. కానీ ఈ విజయానికి ముఖ్యమైన వ్యూస్ ఎందుకు ఎక్కువ రావాలంటే మన వీడియో కంటెంట్ అనేది చాలా బాగుండాలి. మన యూట్యూబ్ ఆల్గరిథం మీ ఛానల్ని రికమెండ్ చేస్తుంది. అయితే వ్యూస్ పెంచుకోవడం అంత సులభం కాదు. సరైన ప్లానింగ్, కంటెంట్ క్వాలిటీ, మార్కెటింగ్ టెక్నిక్స్ అవసరం. ఈ ఆర్టికల్లో యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవడానికి స్టెప్ బై స్టెప్ మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ చెప్పండి. ఓకే, క్వాలిటీ కంటెంట్ ప్రాముఖ్యత. యూట్యూబ్లో ఎవరైనా వీడియో అప్లోడ్ చేయగలరు, కానీ క్వాలిటీ ఉన్న వీడియోలు మాత్రమే ఎక్కువ కాలం ఆడియన్స్ను ఆకట్టుకుంటాయి. ఆడియో క్వాలిటీ. స్పష్టమైన వాయిస్ లేకపోతే వీక్షకులు వెంటనే వీడియో స్కిప్ చేస్తారు. మంచి మైక్ ఉపయోగించండి. విజువల్స్. హెచ్డి లేదా కనీసం 720 క్వాలిటీ ఉండాలి. మసకబారిన విజువల్స్ ఉన్న వీడియోలు ఎక్కువ కాలం చూడరు. కంటెంట్ విలువ. మీ వీడియో చూడడం వల్ల వ్యూస్ ఏదో ఒక లాభం కలగాలి. నాలెడ్జ్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్. ఉదాహరణకి మీరు కుకింగ్ వీడియో అయితే కొత్త రెసిపీ, ఎడ్యుకేషన్ వీడియో అయితే కొత్త కాన్సెప్ట్, డివోషన్ వీడియో అయితే మనసుకు నచ్చే భక్తి కీర్తన వంటివి మీరు ఎక్కువ ఫోకస్ చేయడం మంచిది. ఇక టైటిల్, థంబ్నెయిల్ ఆకర్షణ. మీ వీడియోకి ఓపెన్ చేయించే మొదటి కారణం టైటిల్ అండ్ థంబ్నెయిల్. టైటిల్ షార్ట్, క్లియర్, కీవర్డ్ రిచ్. ఉదాహరణకి 5 minutes ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, తెలుగు కుకింగ్. థంబ్నెయిల్ బ్రైట్ కలర్స్, పెద్ద అక్షరాలు, ఒక ఎమోషన్. ఉదాహరణకు 5 minutes బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా థంబ్నెయిల్స్ మనం పెట్టుకుంటే మీకు వ్యూస్ అనేది ఎక్కువ పెరుగుంటాయి. రీసెర్చ్ ప్రకారం మంచి థంబ్నెయిల్ కలిగిన వీడియోకు 70% ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయని మనకు రావడం తెలపడం జరిగింది. అలాగే కీవర్డ్స్. ఎస్ఈఓ అంటే యూట్యూబ్లో ఒక సెర్చ్ ఇంజిన్ అనేది. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చాలా ముఖ్యం. టైటిల్లో మెయిన్ కీవర్డ్ ఉండాలి. డిస్క్రిప్షన్లో 200 నుంచి 300 మధ్య కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్యాగ్స్, సంబంధించిన కీవర్డ్స్ దానికి అటాచ్ చేయండి. క్యాప్షన్స్, సబ్ టైటిల్ పెడితే కూడా యూట్యూబ్ వీడియోని రికమెండ్ చేస్తుంది. ఉదాహరణకు తెలుగు డివోషనల్ సాంగ్స్ 2025 అని పెడితే లేటెస్ట్ కుకింగ్ రెసిపీ తెలుగు. ఇటువంటి మీరు ట్యాగ్ లైన్స్ అనేది మీ వీడియోకు అనుగుణంగా పెట్టుకోండి. ఇంకా షేర్ అండ్ ప్రమోషన్. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ప్రమోట్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్ లేదా ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టోరీస్, టెలిగ్రామ్ ఛానల్స్. మొదట్లో 24 గంటల్లో వ్యూస్ వస్తే మీ యూట్యూబ్ ఆల్గరిథం బూస్ట్ చేస్తుంది. కన్సిస్టెన్సీ షెడ్యూల్. మీరు యూట్యూబ్లో విజయవంతమైన క్రియేటర్కి ఒక కామన్ క్వాలిటీ ఉంటుంది, అదే కన్సిస్టెన్సీ. ప్రతి వారం కనీసం 2 లేదా 3 వీడియోలు అప్లోడ్ చేయాలి. ఒకే సమయానికి అప్లోడ్ చేస్తే ఆడియన్స్కి హ్యాబిట్ అవుతుంది. క్యాలెండర్ ప్లాన్ చేసుకుని కంటెంట్ తయారు చేయండి. ఉదాహరణకు మండే కుకింగ్, వెడ్నెస్డే డివోషనల్, ఫ్రైడే ఎంటర్టైన్మెంట్. వాచ్ టైం పెంచడం ఎలాగా? మీ యూట్యూబ్లో వాచ్ టైం చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. మొదటి 10 సెకండ్స్ చాలా బలంగా ఉండాలి. వీడియో స్టోరీ ఫార్మెట్లో చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళండి. ఎండింగ్లో సస్పెన్స్ లేదా నెక్స్ట్ వీడియో హింట్ ఇవ్వండి. వాచ్ టైం పెరిగితే యూట్యూబ్ మీ వీడియోని సజెస్ట్లో చూపిస్తుంది. ఆడియన్స్ ఇంటరాక్షన్. వీక్షకులతో సంబంధం పెంచుకుంటే వారు మీ లోయల్ సబ్స్క్రైబర్స్ అవుతారు. కామెంట్స్కి రిప్లై ఇవ్వండి. వీడియోలో మీ అభిప్రాయం కామెంట్ చేయండి అని అడగండి. కమ్యూనిటీ ల్యాబ్లో పోల్స్, క్వశ్చన్స్ పెట్టండి. అనలిటికల్గా వాడుకోవడం. యూట్యూబ్ స్టూడియోలో అనలిటికల్స్ అనేది ఒక గోల్డ్ మైన్. మీరు ఏ వీడియో ఎక్కువ వ్యూస్ తెచ్చిందో చూడండి. ఆడియన్స్ ఎక్కువగా ఎక్కడ స్కిప్ చేస్తున్నారో గుర్తించండి. టాప్ కంట్రీస్, ఏజ్ గ్రూప్ తెలుసుకోండి. ఇవి చూసి మీ ఫ్యూచర్ వీడియోస్ని బెటర్గా తయారు చేసుకోండి. కొలాబరేషన్ అండ్ నెట్వర్కింగ్. ఇతర యూట్యూబర్స్తో కలిసి పనిచేయండి. కొలాబరేషన్స్ వీడియోలు చేస్తే 2 ఛానల్స్కి బెనిఫిట్ అనేది ఉంటుంది. లైవ్ సెషన్స్, ఇంటర్వ్యూస్ కూడా మంచి రీచ్ ఇస్తాయి. సోషల్ మీడియా ఇంటరాగేషన్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చిన్న క్లిప్ పోస్ట్ చేయండి. ఫుల్ వీడియో కోసం యూట్యూబ్కి రీడైరెక్ట్ చేయండి. ఫేస్బుక్ పేజీలో వీడియో షేర్ చేయండి. టిక్టాక్, ఆల్టర్నేటివ్ యాప్స్, జూస్, మోజో కూడా ప్రమోట్ చేయండి. ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ వాడుకోవడం తెలుసుకుందాం. ట్రెండింగ్ ఉన్న విషయాలపై వీడియో చేస్తే త్వరగా వ్యూస్ అనేది మీకు వస్తాయి. ఉదాహరణ ఫెస్టివల్ స్పెషల్ రెసిపీస్,
బ్రేకింగ్ న్యూస్, మూవీ రివ్యూస్, కానీ మీ ఛానల్లో థీమ్కి సంబంధం ఉన్న ట్రెండ్ని తీసుకోండి. ప్లేలిస్ట్ ఉపయోగించడం. ప్లేలిస్ట్తో మీ వీడియోలు బ్యాక్ టు బ్యాక్ ఆటోఫోల్ అవుతాయి. ఎగ్జాంపుల్, తెలుగు మోటివేషన్ స్టోరీస్ ఎలా చేస్తే వాచ్ టైం పెరుగుతుంది. ఎమోషనల్ కనెక్ట్, న్యూస్కి ఎమోషనల్ కనెక్ట్ అయితే ఆయన వీడియో షేర్ చేస్తాడు. హోంవర్క్ కామెడీ, డివోషనల్ స్పిరిచువల్ కంటెంట్, మోటివేషన్ సక్సెస్ స్టోరీస్ ఇవి ఎక్కువ వైరల్ అవుతాయి. పెయిడ్ ప్రమోషన్స్ ఆప్షనల్, కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకు యూట్యూబ్ యాడ్స్ ఒక ఆప్షన్ అనేది తీసుకురావచ్చు. స్మాల్ బడ్జెట్తో మీ వీడియోని టార్గెట్ ఆడియన్స్కి చేరుతుంది. ఒక ఆర్గానిక్ గ్రోత్ కూడా ప్యారలల్గా బిల్డ్ చేయాలి. లోకలైజేషన్, మీరు తెలుగులో చేస్తున్న ఇంగ్లీష్లో టైటిల్ పెడితే అదర్ స్టేట్స్లో కూడా చూస్తారు. రీజనల్ స్లాంగ్ వాడితే స్థానికులు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్, యూట్యూబ్లో ఓవర్ నైట్ సక్సెస్ జరగదు. కన్సిస్టెన్స్, క్వాలిటీ సక్సెస్. 6 నెలల తర్వాత రియల్ గ్రోత్ చూడగలరు. ఇక ముగింపు చివరిగా చెప్పేదంటే, యూట్యూబ్ వ్యూస్ పెరగాలంటే కేవలం 1-2 టిప్స్ సరిపోవు. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. క్వాలిటీ కంటెంట్, ఎస్ఈఓ, కన్సిస్టెన్స్, ప్రమోషన్, ఆడియన్స్ ఇంటరాక్షన్ ఆల్ కలిస్తేనే విజయవంతం అవుతారు. మీరు ఈ ప్యాషన్ని కంటెంట్లో చూపిస్తే వ్యూస్ మీతో కనెక్ట్ అవుతాయి. యూట్యూబ్లో పేషెన్స్, డెడికేషన్, క్రియేటివిటీ ఉంటే వ్యూస్ మాత్రమే కాదు, సక్సెస్, బ్రాండ్ కొలాబరేషన్, ఇన్కమ్ అన్నీ పెరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరీ టాపిక్తో మిగులుద్దాం. థ్యాంక్ యూ.